హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అమ్మాయి వంటలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలుగడ్డతో ప్యాన్ కేక్. ఈ రెసిపీని నేను కొత్తగా ట్రై చేశానండి. చాలా బాగా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దీనిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావలసినవి మనకు ముందుగా ఆలుగడ్డలను తీసుకొని దానిపైన ఉన్న పొట్టును ఒక గ్రేటర్తో ఇలా తీసివేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పొట్టు తీసుకున్న ఆలుగడ్డలని ఇలా కడగాలి. ఆ తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఈ ఆలుగడ్డలను సన్నగా పొడుగ్గా తురుముకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి మసాలాలని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులోకి నేను రెడ్ చిల్లీ పేపర్ని యూజ్ చేశానండి. మీకు కావాలంటే మీరు గ్రీన్ చిల్లీ పేపర్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి నేను కొంచెం ధనియా పౌడర్ని యూజ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. ఈ తర్వాత మనం ఒక స్పూన్ నేను టేస్ట్ కోసం అని జీలకర్రని కూడా యాడ్ చేసేసుకున్నాను. అది మీ చాయిస్ అండి. ఇప్పుడు ఈ మసాలా అనేది తురిమి పెట్టుకున్న ఆలుగడ్డలకి మనం ఈ మసాలా మొత్తం పట్టేలాగా మనం మెల్లిమెల్లిగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఫ్లేవర్ కోసం అని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిని 2-3 మినిట్స్ మనం బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఫ్లేవర్ కోసం నేను యూజ్ చేశానండి. ఆ తర్వాత గ్యాస్ పై పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మొత్తం పట్టించిన తర్వాత దీనిపైన మనం మసాలా కలిపి పెట్టుకున్న ఆలుగడ్డలని ఇలా పెనం పైన కొంచెం ఒక దోశ టైప్లో కొంచెం పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత దీన్ని మనం మన చేతి వేళ్ళతోటి వీటిని ప్రెస్ చేసుకుంటూ ఉంచాలి. దీనిని మనం స్లో ఫ్లేమ్లోనే వేడి చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు చేయండి. మన దోశ అనేది ఒకవైపు దోరగా వేగిపోయింది. దీనిని నేను రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. చూడండి, చూపిస్తున్నాను కదా, మనది ఇలా దోరగా వేగిపోయింది. ఈ బటాటా ప్యాన్ కేక్ అనేది మనకు ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు లోపల ఉన్న ఆలుగడ్డ అనేది బాగా ఉడికిపోతుంది. రెడీ అయిపోయిందండి మన ఆలుగడ్డ ప్యాన్ కేక్ అనేది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, మన ఆలుగడ్డ ప్యాన్ కేక్ ఎలా ఉందో. దీనిని మనం 5-10 మినిట్స్లో చాలా బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనిని నేను ముందుగా మీకు ఒక చిన్న ప్లేట్లో వేసేసుకున్నాను కదా, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ చూపిస్తానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం తినడానికి ఈజీగా ఉండిపోతుంది. దీన్ని మీరు మీ ఇంట్లో ఒకరోజు ట్రై చేయండి. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఎంతో ఈజీగా ఈ స్నాక్ని రెడీ చేసి పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టవచ్చండి. చూడండి, నేను మీకు ఒక పీస్ను చూపిస్తాను. ఆలుగడ్డ ప్యాన్ కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.